హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ డైరీస్ ఆఫ్ మహాలక్ష్మి. ఈరోజు మనం ఈ వీడియోలో లింగోద్భవం ఎప్పుడు, ఎలా జరిగింది అనేది తెలుసుకుందాం. దీంతో పాటు మహాశివరాత్రి యొక్క విశిష్టత ఏమిటి అనేది కూడా మనం తెలుసుకుందాం. ప్రతి నెల వచ్చే శివరాత్రిని మాస శివరాత్రిగా, మాఘమాసంలో వచ్చే చతుర్దశి తిథి నాడు మహాశివరాత్రిగా మనం పండుగను జరుపుకుంటాం. శివుడు లింగ రూపంలో వచ్చింది మహాశివరాత్రి నాడు. మాఘమాసంలో చతుర్దశి తిథి నాడు రాత్రి సమయంలో 11:40 నుంచి 12:40 వరకు లింగోద్భవ సమయం. ఆ సమయంలో లింగ రూపంలో ఉద్భవించారు అరుణాచలం కొండ మీద. అలా ఎందుకు ఉద్భవించవలసింది అనే కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓసారి బ్రహ్మ విష్ణువులిద్దరూ నేను గొప్ప అంటే నేను గొప్ప అని ఇద్దరు గొడవ పడుతూ ఉండేవాళ్ళు. బ్రహ్మ ఏమో సృష్టి చేసేది నేనే అని తాను గొప్పవాడునని, విష్ణుమూర్తి ఏమో స్థితికారకుడిని నేను కాబట్టి నేనే గొప్పవాడినని ఇద్దరు గొడవ పడుతూ ఉన్నారు. అలా ఇద్దరు మాటలతో యుద్ధం చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్య మాటల యుద్ధం ఎన్ని సంవత్సరాలైనా సరే ఆగిపోలేదు. అప్పుడు పరమేశ్వరుడు బ్రహ్మ విష్ణువులకు జ్ఞానాన్ని ప్రసాదించాలి అనుకొని వాళ్ళిద్దరూ గొడవ పడుతున్న సమయంలో లింగ రూపంలో ఉద్భవించారు. వాళ్ళిద్దరు గొడవ పడుతూ ఉండగా సడన్‌గా తేజోమయమైన కాంతితో కనకనకనమని నిప్పులాగా వెలుగుతూ ఒక పొడవాటి ఆకారంతో వాళ్ళిద్దరి మధ్యన ఉద్భవించారు. వాళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉంటారు కదా! వాళ్ళిద్దరూ గొడవ పడడం ఆపేసి, ఈ స్తంభం ఏమిటా అని చూస్తూ ఉండగా, ఆ స్తంభంలో నుంచి శివవాణి వినిపిస్తుంది. పరమేశ్వరుడు బ్రహ్మ, విష్ణువులతో ఇలా మాట్లాడతారనమాట. మీరిద్దరూ నేను గొప్ప అంటే నేను గొప్ప అని అంటున్నారు గదా! మీ ఇద్దరిలో ఎవరు గొప్ప అనేది నేను చెప్తాను అని అంటారనమాట. బ్రహ్మదేవుడితోనేమో నీవు వెళ్లి నా మొదలు ఎక్కడో కనుక్కొనిరా అంటారు. విష్ణుమూర్తితోనేమో నా అంతం ఎక్కడ అనేది కనుక్కొనిరా అని చెప్తారనమాట. అలా తుది మొదలు కనుక్కొని రండి. అప్పుడు నేను చెప్తాను మీ ఇద్దరిలో ఎవరు గొప్పవాళ్ళు అనేది శివుడు బ్రహ్మ విష్ణువులతో ఇలా చెప్తారు. శివుడు అలా చెప్పిన వెంటనే విష్ణుమూర్తి వరాహ అవతారంలో నేను మీ అంతం కనుక్కొని వస్తాను స్వామి అని చెప్పి వెళ్తారు. బ్రహ్మదేవుడేమో ఆయన వాహనం హంస కాబట్టి హంస ఎక్కి నేను మీ యొక్క మొదలు కనుక్కొని వస్తాను స్వామి అని ఆయన ఎగురుతూ పైకి వెళ్తారనమాట. అలా సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి. ఆయనేమో బ్రహ్మదేవుడు పైకి ఎగురుకుంటూ వెళ్తారు. ఆయనకి మొదలు తెలియదు. విష్ణుమూర్తి ఏమో వరాహ అవతారం ఎత్తి భూమిని తవ్వుకుంటూ ఎళ్తారు. ఆయనకి తుది తెలియదు. విష్ణుమూర్తి అలా భూమి లోపల తవ్వుకుంటూ వెళ్తున్నా సరే, ఆయనకి ఎంతవరకి తెలియకపోయేసరికి అసలు ఎవరు ఈ ఆకారం? ఎవరై ఉంటారు? అని ఆయనకి డౌటొచ్చి ఆయన మళ్ళీ పైకెళ్ళిపోతారనమాట. బ్రహ్మదేవుడు గూడా హంసవాహనం ఎక్కి పైకి ఎగురుతూ వెళ్తారు కదా! మొదలు తెలుసుకోవాలి అని. ఎంత పైకి వెళ్తుండే కొద్దీ ఆయనకి తెలియకపోవడంతో ఆయనకి విసుగొచ్చేస్తుంది. అప్పుడు ఆయనేమనుకుంటారు, పోనీ నాకు తెలుసు అనని అబద్ధం చెప్దాము అని అనుకుంటారు. అబద్ధం చెప్పాలంటే సాక్ష్యం కావాలి గదా మరి! అబద్ధం చెప్దాము అని నిర్ణయించుకొని ఇంకా ఆయన గూడా కిందకి దిగుతూ ఉంటారు. అలా బ్రహ్మదేవుడు కిందకి దిగుతూ ఉండగా, ఆయనకి మొగలి పువ్వు కిందకి దిగుతూ కనిపిస్తూ ఉంటుంది. మొగలి పువ్వుని కేతక పుష్పము అనంటారు. "ఓ కేతకమా! నీవు ఎక్కడి నుంచి దిగుతున్నావు?" అని బ్రహ్మదేవుడు మొగలి పువ్వును అడుగుతారు. అప్పుడు మొగలి పువ్వు బ్రహ్మదేవుడితో ఇలా చెప్తుందనమాట. "నేను కొన్ని సంవత్సరాల నుంచి కిందకి పడుతూనే ఉన్నాను. ఆయన తల మీద నుంచి పడుతూనే ఉన్నాను. ఆయన పాదాలకి నేను ఎప్పుడు చేరుకుంటాను అనేది గూడా నాకు తెలీదు" అని చెప్తూ ఉంటుంది మొగలి పువ్వు బ్రహ్మదేవుడితో. అప్పుడు బ్రహ్మదేవుడికి ఒక ఐడియా వస్తుందనమాట. ఈ మొగలి పువ్వుని సాక్ష్యంగా తీసుకువెళ్ళాలి అని అనుకుంటాడు. అయితే మొగలి పువ్వుతో ఇట్లా అంటారు. "నాకు మీ మొదలు తెలుసు అనని నేను స్వామికి చెప్తాను. దానికి నువ్వు సాక్ష్యంగా చెప్తావా?" అని మొగలి పువ్వుని బ్రహ్మదేవుడు అడుగుతారు. అప్పుడు మొగలి పువ్వు బ్రహ్మదేవుడు అడిగారని కాదనలేక సరే అని చెప్పి సాక్ష్యం చెప్పటానికి ఒప్పుకుంటుంది. మొగలి పువ్వు, బ్రహ్మదేవుడు ఇద్దరూ లింగ రూపం దగ్గరికి వెళ్తారనమాట. అయితే వెళ్తూ ఉండగా ఆవు కనిపిస్తూ ఉంటుంది. ఆవు అభిషేకం చేసుకొని వీళ్ళకి ఎదురొస్తూ ఉంటుందనమాట. అప్పుడు బ్రహ్మదేవుడు ఆవుని ఇట్లా అడుగుతాడనమాట. ఆవు నేను ఇట్లాగా మొదలు చూశాను అనని స్వామివారికి చెప్తాను అని అంటాడు. అంటే అప్పటికి ఆయన శివుడు అనే విషయం వాళ్ళకి తెలీదు. ఆవుని సాక్ష్యంగా ఉండమని బ్రహ్మదేవుడు ఆవుని అడుగుతాడనమాట. అప్పుడు ఆవు బ్రహ్మదేవుడు అడుగుతున్నారు గదా! చెప్పకపోతే ఎట్లాగా అని ఆవు గూడా సరే అని అంటుంది. అందరూ కలిసి ఆ స్తంభం దగ్గరికి వెళ్తారనమాట. విష్ణుమూర్తి ఏమో నిజాయితీగా ఒప్పేసుకుంటారు. నేనైతే కనుక్కోలేకపోయాను అనని. బ్రహ్మదేవుడు మాత్రం నేను చూశాను అనని అబద్ధం చెప్తాడనమాట. నేను నిజంగానే చూశాను మొదలుని. కావాలంటే మీరు మొగలి పువ్వును అడగండి అని అంటారు. మొగలి పువ్వేమో అవును అనని సాక్ష్యం చెప్తుంది.
కావాలంటే ఆవును గూడా అడగండి నేను చూశాను అని ఆవు కూడా సాక్ష్యం చెబుతుంది అని బ్రహ్మదేవుడు అంటాడు. అయితే నిజంగానే నువ్వు చూసావా అని ఆవుని అడిగినప్పుడు ఆవు భయపడిపోయిద్దనమాట. అమ్మో! ఈయన లయకారకుడు, ఈయన దగ్గర అబద్ధం చెప్తే ఎట్లాగా అనని తెలివిగా ఆలోచిస్తుంది. బాగా తెలివిగా ఆలోచించి తలని ఊపుతూ చూశాను అనని అబద్ధం చెప్పిద్దనమాట. వెనక తోకతోనేమో చూడలేదు అని వెనక భాగాన్ని పృష్ఠ భాగం అంటారనమాట. చూడలేదు అనని ఊపుతూ ఉంటుంది. వెంటనే శివుడికి బ్రహ్మదేవుడి మీద కోపం వచ్చేస్తుంది. బ్రహ్మదేవుడు శివుడి దగ్గర అబద్ధం చెప్పినందుకు. శివుడు బ్రహ్మదేవుడితో ఇట్లా చెప్తాడనమాట. నిన్ను నేను సృష్టికర్తగా నియామకం చేశాను. కానీ నువ్వు నా దగ్గర అబద్ధం చెప్పావు. నువ్వు పూజించడానికి అర్హుడివి కాదు అనని, నీకు భూలోకంలో ఎక్కడ గుడులు ఉండవు అనని శపిస్తాడనమాట బ్రహ్మదేవుడిని శివుడు. వెంటనే శివుడు మొగలి పువ్వు వైపు చూస్తాడనమాట. మొగలి పువ్వు శివుడికి అబద్ధం చెప్తుంది గదా! బ్రహ్మదేవుడితో కలిసి. అందుకు శివుడు మొగలి పువ్వుకు శపిస్తాడనమాట. ఏమని? నీవు ఇక్కడి నుంచి నన్ను పూజించకూడదు అనని. అయితే మొగలి పువ్వు చాలా బాధపడుతుంది. పరమేశ్వర నేను నిన్ను చాలా సంవత్సరాల నుంచి పూజిస్తున్నాను అనని బాధపడేసరికి పరమేశ్వరుడు ఇట్లా చెప్తాడనమాట. లేదు లేదు అబద్ధం చెప్పినందుకు తప్పకుండా శిక్ష అనుభవించాలి. మొగలి పువ్వు రేకులు ఉంటాయి కదా! సో, నా దగ్గర కాకుండా మిగతా మూర్తులకు పూజించవచ్చు అనని చెప్తారు. ఇక ఆవు. ఆవు తలతోనేమో అబద్ధం చెప్తుంది. పృష్ఠభాగంతోనేమో నేను చూడలేదు అని నిజం చెప్పిద్ది గదా! అందుకని శివుడు ఆవుతో ఇట్లా చెప్తాడనమాట. నీ ముఖము పూజనీయం కాదు అనంటారు. అంటే అందరూ కూడా నీ ముఖానికి కాకుండా నీ పృష్ఠభాగం వెనక భాగంలో పసుపు, కుంకుమలు పెట్టి నిన్ను పూజిస్తారు అని శివుడు ఆవుతో ఇట్లా చెప్తాడు. ఆవు నేను తప్పు చేశాను అనని తను ఆ శిక్షను స్వీకరిస్తూ ఉంటుంది. ఆ తర్వాత బ్రహ్మదేవుడు స్వామివారితో ఇట్లాగ చెప్తారనమాట. స్వామి నన్ను క్షమించండి. నేను ఎంత ఎగిరినప్పటికీని మీ మొదలు తెలుసుకోలేకపోయాను. అందుచేతనే నేను మీ దగ్గర అబద్ధం చెప్పాను అని. ఇక ఏం చెప్పినా సరే శాపానికి ఉపశమనం లేదు అని స్వామివారు బ్రహ్మదేవుడితో చెప్తారనమాట. అది వినగానే అక్కడ వాళ్ళు గుర్తిస్తారనమాట. ఈయన ఎవరో కాదు వీళ్ళ వీళ్ళ మధ్య వెలసింది పరమశివుడేనని గుర్తించి ఆయన్ని పూజిస్తారు. ఇదంతా కూడా అరుణాచలంలో జరుగుతుంది. మొట్టమొదట పరమేశ్వరుడు లింగం స్వరూపంలో భూమి మీద అరుణాచలం కొండ మీద ఉద్భవిస్తారనమాట. దీనిని లింగోద్భవ దర్శనం, లింగోద్భవ కాలం అని అంటారు. దానినే మనము మహాశివరాత్రిగా జరుపుకుంటాము. వెంటనే బ్రహ్మ విష్ణువులు ఇద్దరూ కూడా శివుడితో ఇట్లా మాట్లాడతారనమాట. స్వామి ఇంత గొప్ప ఆకారాన్ని కలిగించారు. మీరు నిప్పుతో కనకనకనమని మండిపోతున్నారు. మేము అభిషేకం చేసి మిమ్మల్ని పూజించాలి అని అనుకుంటున్నాము అని అంటారనమాట. కానీ స్వామి మొదలు తుది లేని ఆకృతికి మేము ఏ విధంగా పూజించాలి? మేము చేసిన తప్పులను క్షమించండి అని బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి శివుడితో ఇలా మాట్లాడతారనమాట. అప్పుడు వెంటనే శివుడు పూజించే విధంగా ఒక చిన్న లింగం స్వరూపంలో ప్రత్యక్షమవుతారనమాట. పరమేశ్వరుడు లింగ రూపంలో ప్రత్యక్షమైన తర్వాత మొట్టమొదటగా అభిషేకము, అర్చన చేసింది విష్ణుమూర్తి, బ్రహ్మదేవుడు అనమాట. అందుకే మనకి లింగాష్టకంలో మొట్టమొదటి లైన్ బ్రహ్మమురారి సురార్చిత లింగం అని వస్తుంది. ఫస్ట్ ఈ భూమి మీద లింగ రూపంలో ఉన్న శివుడికి పూజించింది బ్రహ్మదేవుడు, విష్ణువులు అన్నమాట. అలా లింగోద్భవ సమయంలో మనం శివుడిని పూజించుట చాలా మంచిది. అలా అరుణాచలం కూడా ఎంతో ప్రశస్తమైనది. అందుకే అక్కడ అగ్నిలింగంగా స్వామివారు వెలిసారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో కేశవస్వామిపేటలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానంలో 2025 మహాశివరాత్రి నాడు జరిగిన పూజా కార్యక్రమాలు. మహాశివరాత్రి నాడు ఆచరించవలసిన విధి విధానాలు ఏంటి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను.